హరి ఓం. ఉన్నారా లేరా? హరి ఓం చెప్పండి ఒకసారి. హరి ఓం. శుభం. ఉన్నారా లేదా డౌట్ వచ్చింది నాకు ఒకసారి. ఏదో పొద్దున్నే బ్రహ్మ గురించి విని సమాధిలో వెళ్ళిపోయామో. సరే, శ్రీ గురుభ్యో నమః. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం ఓం నమో వసిష్ఠాయ మహావ్రతాయ పరాశరం వేదనిధిం నమస్యే. నమోస్త్వనంతాయ మహోరగాయ నమోస్తు సిద్ధేభ్యః క్షయేభ్యః నమోస్తు ఋషిభ్యః పరమం పరేషాం దేవేషు దేవం వరదం వరాణాం. సహస్రశీర్షాయ నమః శివాయ సహస్రనామాయ జనార్దనాయ. మహాభారతంలో భీష్మాచార్యుల వారు ఈ విష్ణు సహస్రనామం చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు అడుగుతాడు, అయ్యా ఈ 1000 నామాలు చదవడం కష్టం అండి బాబు, మాకు ఏదో నిత్యం అనుష్ఠాన యోగ్యమైనటువంటిది ఒక మంత్రం చెప్తే జపం చేసుకుంటాను అన్నప్పుడు ఈ మంత్రం చెప్పారు ఆయన. ఇది బ్రహ్మలోకం నుంచి సావిత్రిదేవి ఆవిడ ఇచ్చినటువంటిది చెప్పి బౌద్ధలోకం నుంచి వచ్చిందని చెప్పి ఈ మంత్రోపాసన చేసుకోని నమో వశిష్ఠాయ మహావ్రతాయ అని మంత్రం ఇచ్చారు. మహాభారతంలో వస్తుంది ఈ మంత్రం. మహాభారతం ఎప్పుడైనా సరే ప్రసంగం చెప్పాలన్నప్పుడు ఈ మంత్రాన్ని నేను ఉచ్చరించి వాళ్ళందరినీ తలుచుకు నమస్కారం చేసుకుంటాను. అందులో విచిత్రం ఏంటంటే ఇహ అక్షయేభ్య సిద్ధేభ్య అంటాడు ఆయన. సిద్ధపురుషులు ఈ ఆకాశం అంతా వ్యాపించి ఉన్నారు. సిద్ధపురుషులు మీకు చిన్న రహస్యం చెప్తాను. ఒక గొప్ప అవధూత గారు నేను కలిసినప్పుడు, మహానుభావుడు ఆయన, ఇప్పుడు లేరు ఆయన శరీరంలో. అంటే ఈ మంత్రం చదువుకుంటున్నది వేరే విషయం. ఇది అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆకాశంలో చూసి ఒకసారి నమస్కరించుకోరా, ఎవరో ఒకళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారన్నాడు ఆయన. అప్పుడు నేను అనుసంధానం చేసుకున్నాను. ఇహ అక్షయేభ్య అంటున్నాడు ఈయన మన భీష్మాచార్యుల వారు. ఈ అక్షయేభ్య సిద్ధేభ్య నమస్కారం అంటున్నాడు ఇక్కడే. అంటే అసంఖ్యాకంగా ఉన్నటువంటి సిద్ధ పురుషులకు నా నమస్కారాలు ఎక్కడున్నా ఇక్కడే అంటున్నాడు ఆయన. ఆయన మహానుభావుడు కాబట్టి అందరూ ఆయనకి దర్శనం కనబడుతూ ఉంటారు. కాబట్టి ఆకాశంలో చూసి ఒక్కసారి నమస్కారం చేసుకుంటేట జ్యోతిస్వరూపులు జ్యోతనా దేవ, జ్యోతిస్వరూపులు చాలా నిండి ఉన్నారు. ఆకాశం అంతా కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. అందుకే తథాస దేవతలు అంటాం మనం. ఆ ఆకాశంలో తిరుగుతూ ఉంటారు తథాస దేవతలు. శుభం పలుకునైనా అశుభం పలకవు అని చెప్తుంటారు పెద్దవాడు. సరే, ఇది యక్షప్రశ్నలో కథ ఏమిటంటే, మహాభారతం ఈ పాపం పాండవులు ఈ 12 సంవత్సరాల వనవాసం ఇంచుమించుగా పూర్తయిపోయింది. ఇక 15-20 రోజులే మిగిలింది అంతే. మొత్తం అయిపోయింది, చక్కగా పూర్తి చేసుకున్నారు. మన శలాక రఘునాథస్వామి రాస్తున్నారు చక్కగాను. అంటది మన ఈ నీలకంఠీయ భాష్యంతో రాస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. 70,000 పుస్తకాలు అయిపోయినారు, ఇంకా 30,000 ఉన్నాయన్నారుగా. ఎక్స్ప్రెషన్ కాదు, మొత్తం మహాభారతం 6 సార్లు ప్రింట్ అయ్యింది. అబ్బో, కానీ అద్భుతంగా ఉంటుంది. యక్షప్రశ్నలు చాలా నిగూఢమైనటువంటిది. చెప్తాను, మీ కథ చెప్తాను. అయిన తర్వాత పాపం వీళ్ళందరూ ఇది 2 వనాల్లో, ముఖ్యంగా 2 వనాల్లో తిరిగేవాళ్ళు వీళ్ళు. ద్వైతవనం, కామిక వనం. ఆ 2 కూడా అక్కడే ఉన్నాయి. ఆ పంజాబ్ దగ్గర, ఆ కురుక్షేత్రం దగ్గర, ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మధ్యలో వీళ్ళు వస్తారు. మళ్ళీ ఇక్కడ ఏమంటుంది బద్రీనాథ్ వెళ్ళడం, అక్కడి నుంచి ఈయన భీముడు వెళ్ళడం, ఆ సౌగంధిక పుష్పం అన్నీ వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది కథలన్నీ కూడా, మహాద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నాకు మహాభారతం అంటే భయం కూడా. ఎందుకంటే లోపలికి వెళ్ళేవనుకోండి ఈదుతూ పోతుంటాం, ఏదో వస్తుంటాం స్మరణకలాగా, అది ఇది ఈ ఘటన ఆ ఘటన అని. సరే, దాన్ని టైలర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏమిటైంది, 15 రోజులు ఉందని వాడు పాపం అయిపోయింది కదా వనవాసం. ఇంకా అజ్ఞాత మాసం లోపల వాళ్ళు అనుకుంటుంటున్నారు ఇంకా అజ్ఞాతం ప్రారంభించాలి ఏమిటి అని. వాళ్ళు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఒకరోజు ఓ బ్రాహ్మడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా పాండవులారా, నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలి అన్నారు.
ఏమిటి నాన్న ఏమిటి వచ్చింది కష్టం అంటే, ఏమీ లేదు, నా మంథన కాష్ట ఉంది కదా, అంటే రోజు కూడా ఆ ఆరణి విద్య ద్వారా అగ్ని ప్రతిలింప చేసుకుని హోమం చేసుకుని, పాపం ఆయన బ్రాహ్మడు, ఆ బ్రాహ్మణులకు ఏం కావాలి, ఓ సృక్కు స్రవము మంథన కాష్ట ఇలాంటి ఉంటే చాలు వాళ్ళకి. అవే చాలా సింపుల్గా జీవించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఏదో యజ్ఞయాగాది కర్మలకి అనుష్ఠానానికి కావలసినటువంటి కొన్ని పాత్రలు తప్ప, పంచపాత్రలు తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి వీళ్ళకి ఎలా ఆ పాపం దాన్ని కట్టుకున్నట్ట ఆశ్రమం బయట చెట్టుకి తగిలించుకున్నాడు. ఆ మంతనకు ఆశ్రమం కట్టుకుంటే ఒక జింక వచ్చి బాగా ఈ కొమ్ములు ఉన్నటువంటి జింక దానికి దొరదేస్తూ ఆ చెట్టుకే గోక్కుంటూ ఆ కొమ్ములలో ఈ మంతన కాస్త ఇరుక్కుపోతే ఏమిటో ఇరుక్కుందని చెప్పి తలుచుకుంటూ ఒక్కసారి పెకలించి పారిపోయింది వనంలోకి. ఈయన చూశాడు, అయ్యో నా మంతన కాస్త పోయిందే మహాప్రభు అని చెప్పి నేను పొద్దున ఎలా చేయాలి హోమం ఇదే వీళ్ళకి బాధ. రేపు హోమం ఎలా చేయాలి, మనకి జపమాల కనబడితే ఈశ్వరుడు కృపండి జపం చేయక్కర్లేదని సూచన అంటాం. మనం అంతా మన వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. జపమాల కనబడిపోతే ఈశ్వరు అనుగ్రహం అంట. ఎందుకని జపం అక్కర్లేదు చెప్తున్నట్టు ఈశ్వరుడు మనకి ఎక్కడ పడేసుకుని జపమాల. ఇలా ఉంటే మన వ్యవహారాలు. పాపం ఆయన బాధపడి వెళ్ళి ఆ మంతన కాస్త తెచ్చుకుపోవాలండి, మీరు పాండవులారా నన్ను కాపాడతారా, నన్ను తీసుకొచ్చిస్తారా అంటే పాపం వీళ్ళు 5 బయలుదేరారు. ఏది ఆ లేడీ వెనక, అది ఎక్కడో కికారణ్యం, అది ఎక్కడ పారిపోయింది. దాన్ని వెంబడిస్తూ వచ్చారు, అది ఎక్కడికో పారిపోయింది, అదేదో అదృశ్యం అయిపోయింది. అయిన తర్వాత వీళ్ళు తిరిగి అలసిపోయి పాపం 5 కూడాను ఓ పెద్ద వటవృక్షం కింద కూర్చున్నారట. కూర్చుని చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, అయ్యో మేము క్షత్రియం కదా, ఈరోజు మా ధర్మంలో లోపం వస్తుందేమో అని బాధపడుతున్నారు 5 కూడా. ఏమిటా లోపం? క్షత్రియ ధర్మం అంటే ఏమిటి? ఎవరైనా ఆశ్రయించినప్పుడు వాళ్ళకి రక్షణ కలిగించడం అనేటువంటిది మా కర్తవ్యం కదా. కాబట్టి ఈరోజు మేము ఆ ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నామేమో, ధర్మలోపం జరుగుతున్నదేమో అని చెప్పి యుధిష్ఠిరుడు బాధపడుతూ అలసిపోయి ఆకలి దప్పిక తిరిగి కూర్చుని, నాయన నకుల ఈ దగ్గరగా ఏమైనా సేద తీర్చుకోవడానికి నీళ్లు ఉన్నాయా చూడంటే ఆ చెట్టు ఎక్కి చూస్తాడు నకులుడు. అన్నగారు అక్కడెక్కడ పక్షులు కనబడుతున్నాయి నాకు, అక్కడ దగ్గరగా జలాశయం ఉంటుంది, అందుకే పక్షులు కనబడుతున్నాయి నాకు, నేను తీసుకొస్తానంటే అంబులిపది ఉంటుంది కదా, ఆ అంబులిపది తీసుకుని ఆయన అందులో నీళ్లు పట్టుకురా అన్నాడు ఆయన. ఈ నకులుడు వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి కనబడకుండా ఒక అదృశ్యవాది కనబడింది. అక్కడ యక్షుడు బక రూపంలో ఉన్నాడు, కొంగ రూపంలో ఎక్కడో కొండ మీద ఆ చెట్టు మీద కూర్చున్నాడు, కనబడట్లేదు. వీళ్ళేంటి, ఆయన ఏమన్నాడు, అయ్యా ఈ జలాశయం మీద అధికారం నాది, ఇందులో మీరెవరు నీళ్ళు తాగడానికి వీలు లేదు, నువ్వు తాగడానికి వీలు లేదు, నేను అడిగినటువంటి ప్రశ్నలు జవాబు చెప్తే కనుక తాగవచ్చు, లేదా నేను ఒప్పుకోను, ఇది నాది అన్నాడు. ఈ క్షత్రియ పౌరుషం ఉంటుంది కదా, క్షత్రియ పౌరుషం అసందర్భంగా పౌరుషం కూడా, అసందర్భ వేళల్లో పౌరుషం కూడా మంచిది కాదు. వీడేమన్నాడు, నేను నకులుణ్ణి, పాండవుల్లో ఉన్నటువంటి వాడిని, పాండవలోనే ఉన్నటువంటి వాడిని, ఒక తర్వాత నకులుణ్ణి, క్షత్రియుడిని, నువ్వెవడరా చెప్పడానికి వద్దని చెప్పడానికి అని చెప్పి తాగుతానన్నాడు. తాగితే చస్తావన్నాడు వాడు. మరణిస్తావరా నా మాట వినన్నాడు. తాగాడు, మూర్చిపడిపోయాడు అక్కడ నకులు. వీడు ఎంతసేపుకి రాడు. ఈయన చూడు సహదేవా, వీడు ఇంకా రాలేదేమిటి, ఇంత దాహం వేస్తున్నా చూడు సహదేవుడు. ఆయన కూడా అదే అనడం కనబడకుండాను. ఈయన కూడా ప్రగల్భాలు పలకడం, నీళ్లు తెచ్చుకోవడం, తాగడం, ఆయన నేను తాగి నేను తీసుకొస్తాను అనడం, తాగడం, పడిపోవడం. తర్వాత అర్జునుడు వెళ్ళాడు. ఒక్కడి నుంచి పౌరుషం, అర్జునుడు ధైర్యం ఉంటే ముందుకు రా, లేకపోతే నా బాణాలు నా గాడిని అది ఇది అన్నాడు. అయ్యా నీ సామాన్లు నేను పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు, ఇది మట్టుకు నాది, నా హక్కు, నేను చెప్పిన ప్రశ్నలు జవాబు చెప్తేనే తాగు, లేకపోతే తాగనివ్వరు, నువ్వేమైనా చేసుకో, అయితే మరణిస్తావు. ఇద్దరు తమ్ముడు చూసేవా గతి, నన్ను ఎలా కాదు. తాగాడు, వాడిపోయాడు. భీముడు వెళ్ళాడు. అసలు భీముడికి అసలే ముట్టుకుంటేనే కోపం ఆయనకి. భీమ మృగోదరుడు, అమ్మో ఆ పర్సనాలిటీ. భీముడు చూసి ఏవాడ్రా అది ఇది అన్నాడు. ఆయన కూడా తాగితే పోతావు అన్నాడు. ఆయన తాగుతానన్నాడు, తాగాడు, పోయాడు. ఇక ధర్మరాజు ఆఖరి పాపం ఎవరు వెళ్ళడం రావటం లేదు, 4 తమ్ముళ్ళు అని చెప్పి చూసి వెళితే ఆ 4 తమ్ముళ్ళు పడిపోయి ఉన్నారు అక్కడ. చాలా బాధపడ్డాడు. ఏమిటి ఇప్పుడే పోవాలా, నా దౌర్భాగ్యం ఏమిటి, నేను ఇందుకోసం బతకాలి. ఇంకా చాలా దుఃఖిస్తాడు చూసి, నలుగురిని చూసి. పాపం ఏమిటి పరీక్షలు ఏమిటి, నాకు నేను ఏం పాపం చేశాను, ఈ 4 తమ్ముళ్ళు పోయారేమిటి, ఇంకా రాజ్యం ఎందుకు, నేను ఎందుకోసం ఉండాలి, ఇక్కడే ఉండాలా, అరణ్యంలోనే ఉండాలా అని రకరకాలుగా బాధపడుతూ ఓన్లీ ముందు అసలు మంచినీళ్ళు తాగి ఆలోచిద్దాం అనుకుని తాగడానికి వెళ్తుంటే అదే వాణి వినబడింది. అయ్యా యుధిష్ఠిరా,
తాకూడదు అంటే మీ హక్కు అయినటువంటి జలాశయం మీద మీ అనుమతి లేకుండా నేను తీసుకోను, అదే ధర్మం అన్నాడు. అదే ధర్మం. కానీ నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు చెప్తే జవాబు చెప్తే అప్పుడు నువ్వు తాగన్నాడు. 124 ప్రశ్నలు అయితే వేస్తాడు ఆయన. అన్నిటికీ జవాబు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది మామూలుగా ఏదో చిన్నపిల్లలకి చెప్తారు రిడిల్స్, అలాంటివి కాదు ఇవి. ఈ రిడిల్స్ ఉంటాయి కదా, పనికిమాలిన రిడిల్స్, అవి కావు. చాలామంది అనుకుంటారు టైంపాస్కి అడిగాడు ఆయన, ఈయన టైంపాస్ చెప్పాడు, పిచ్చి ప్రశ్నలు టైంపాస్ అనుకుంటున్నారు. కానీ అది కాదు. సద్గురు శివానందమూర్తుల వారు ఒక విషయం చెప్పేవారు. ఆయన ఏమన్నారంటే, భావి కలియుగంలో ధర్మం అనేటువంటిది క్షీణిస్తుంది. ఈ ధర్మం గురించి చెప్పకపోతే బ్రహ్మం అసలే దొరకదు. ముఖ్యంగా ప్రజలకి ధర్మమే బోధించాలి. వేదాంతం తర్వాత వస్తుంది. అసలు ధర్మం లేకుండా వేదాంతం ఏమిటి? కాబట్టి ఈ ధర్మబోధ జరగాలి. కలియుగంలో ధర్మబోధ జరగాలి. ఎవరి చేత ధర్మబోధ చేయిస్తే కలియుగంలో జనాలు నమ్ముతారో వాడి చేత చెప్పించాలి. ఎవరి చేత? యుధిష్ఠిరుడి చేత. యుధిష్ఠిరుడు సాక్షాత్ ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన ద్వారా ఈ ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి ఉత్తర్వు అనేటువంటిది ఆయన ద్వారా ఇప్పించగలిగితే అది భావి కలియుగంలో ఇది ప్రమాణంగా నిలిచి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుంది అని ఆలోచన చేసి సాక్షాత్ ఆ ధర్మస్వరూపుడే ఈ విధంగా ఒక నాటకాన్ని రచించాడు. ఒక డ్రామా చేసి తద్వారా, ఎందుకంటే మనకు వచ్చేటువంటిది ధర్మానికి ఆధారం. అంటే కలియుగంలో ధర్మం క్షీణిస్తుంది కాబట్టి, అంటే కలియుగం అంటే అప్పుడు ఏమిటి? ఇంకా మహాభారత యుద్ధం, ఇంకొక సంవత్సరం తర్వాత మహాభారత యుద్ధం, సంవత్సరం 2 నెలల తర్వాత 1 నెల తర్వాత మహాభారత యుద్ధం అవుతుంది. ఆ తర్వాత ఈయన పరిపాలిస్తాడు 36 ఏళ్ళు. అంటే 36, 37, 35 సంవత్సరాల్లో కలి ప్రవేశిస్తున్నారు. కృష్ణ నిర్యాణం జరిగిపోతుంది, కలి ప్రవేశిస్తుంది కూడా. కాబట్టి ఎక్కువ కాలం లేదు, ఇంకా ఘోరమైనటువంటి కలి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఈ కలియుగం ముందే ధర్మానికి ఎలా ఆచరించాలి, మనం ఏమిటి చేయాలి, ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని యుధిష్ఠిరుడి ద్వారా లోకానికి అందించినటువంటి వాడు ఆ ధర్మస్వరూపుడు, ఆ ధర్మరాజు. ఇదంతా కూడా ఇలాగా దీనికోసం ఇవ్వబడిందని చెప్పారు. టైంపాస్ కోసం కాదు ఇది. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలు ఒకటి చాలా, ఇప్పుడు భగవద్గీత కూడాను ఎన్నో కోణాల నుంచి చదువుకోవచ్చు. భక్తి, యోగము, కర్మ, యోగ రహస్యాలు, అందుకే యోగశాస్త్రే ఒక్కొక్క మహానుభావులకి వ్యాఖ్యానం చదువుతూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క దృక్కోణం నుంచి చూసుకుంటూ వాళ్ళు వ్యాఖ్యానం చేసుకుంటూ పోయారు. మనకి నచ్చకపోవచ్చు కొన్ని వ్యాఖ్యానాలు, కానీ అన్ని వ్యాఖ్యానాల్లోనూ ఆ పరమతత్వమే ప్రతిస్పందిస్తూ ఉన్నది, గోచరిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఒకటే వాక్యం అని ఎన్నో రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏ వ్యాఖ్యానం కరెక్టు, ఇది కరెక్టా, అది కరెక్టా అనేటువంటి చర్చ ఇప్పుడు అంశం కాదు మనకి. ఇది లోపాలు వెతకడం మనకు అనవసరం. కానీ రకరకాల దృక్కోణాలు అందులో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదేవిధంగా ఇందులో కూడాను మనకి జీవదృష్ట్యా, పారమార్థిక దృష్ట్యా, సాధన దృష్ట్యా రకరకాలుగా చూసుకోవచ్చు. యోగ దృష్ట్యా ఈ ప్రశ్నలకు అన్ని కోణాల నుంచి మనం చెప్పుకుంటూ పోయాం అనుకోండి, ఈ 125 చెప్పడానికి కనీసం 125 రోజులు పడుతుంది. అని ఒక ప్రశ్న ఒక జవాబు చెప్పుకుంటూ విపులంగా చెప్పుకోవాలంటూ పోయామంటే అంతలాగా మన సమయం లేదు కదా. అలాగే 125 4 క్లాసుల్లో అవ్వవు కదా. కాబట్టి ఎంతైతే అంత. సరేనా? మొట్టమొదటి ప్రశ్న, యక్షౌవాచ. యక్షుడు కనబడలేదు, ఇంకా ఆఖరి దర్శనం ఇస్తాడు. కానీ ధర్మరాజు అన్నాడు, సరే నాయన మీరు అడగండి, ప్రశ్నలు జవాబు చెప్తానన్నాడు. అంతే అదే అంటాడు. అదే మీ వినయం. అదే వినయం. నేను ఉద్ధరించేస్తాను, నాకు అన్నీ తెలుసు అని కాకుండా. ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళేట, వాడు రికమెండేషన్ క్యాండిడేట్. 5 ఉన్నారు ఇంటర్వ్యూ చేయడానికి. 5 మీద ఒత్తిడి వచ్చింది. వాడిని ఎలాగైనా సరే సెలెక్ట్ చేసి ఉద్యోగం చేయాలని. వీళ్ళు 5 అనుకున్నారట, వాడు వస్తాడు ఇప్పుడు, ఏ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పినా వాడికి ఉద్యోగం ఇచ్చేద్దాం అనుకున్నారు 5. ఒత్తిడి తట్టుకోలేక పైనుంచి. వీడికి సుంఠానాం పరమసుంఠ వీడు. సుంఠాగ్రేసర చక్రవర్తి. ఇది బాగుంది బిరుదుతో. ఇది ఒకడు
ఇది చెప్తాను తర్వాత ఇంట్రెస్టింగ్గా చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో వాడికి ఏం లేదు కడుపులో బాగోలేదంటే ఇంకో పేరు పెట్టండి అన్నట్ట. ఎందుకని మా భార్య చెప్పుకోవడానికి అది కొంచెం వినడానికి సింపుల్గా ఉండాలని చెప్పి ఆ మెడికల్ నేమ్ తీసుకున్నాడు వీడు. మెడికల్ నేమ్ తీసుకుని ఇవి చెప్పెట్టు ఇంట్లో అది ఏమీ లేదు గడిచి కూడా కడుపు నొప్పికి ఆ మెడికల్ నేమ్ పట్టుకొచ్చి ఇది ఉంది నాకన్నట్ట. ఆవిడ కంగారు పడిపోయేది. అంటే ఎందుకంటే ఇతరులకి ఆ విధంగా చెప్తే కానీ నాకు సింపతి రాదని వీడో కూడా అయ్యేది ఒకటి. అదో భయంకరమైన రోగం పేరు చెప్పి ఏ గుడ్డు లేదు అందులో. ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. తలనొప్పులు వచ్చారు. అవును. సెఫలాలజియా అని రాశాను. అవును. ఇంటికి వెళ్ళి సెఫలాలజియా, సెఫలాన్ అంటే ఇది, సెఫలాలజియా వచ్చిందని అంటే తలనొప్పి వచ్చింది. అవును. లేదా పైరెక్సియా అని రాస్తారు డాక్టర్లు, ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని. ఆ పైరెక్సియా అంటే అది పెద్ద మహారోగం అనుకుంటాడు వీడు. ఏ గుడ్డు లేదు, అయ్యా జ్వరానికి కారణం దొరకట్లేదు, ఏదో మందులు మీకు చచ్చిపోవు, బతుకుతావు, 6 రోజులు తగ్గిపోతుంది అన్నట్టుగా అది అర్థం. అంతకనే ఇంకేలేదు. సరే వీడు వెళ్ళాడు, ఒత్తిడికి వెళ్ళాడుగా. వీడు ఒక్క జవాబు చెప్తే ఒకట, నీ పేరేమిట్రా అని చెప్పినా సరిగ్గా మనకలేకపోతున్నట్టు వీడు ఉద్యోగం ఇవ్వాలి. ఒకడు అన్నట్ట, ఏం లేదు వాడికి ఉద్యోగం ఇచ్చేద్దాం, అది ఇంకా అడగకుండానే అడుగుదాం, వాడని తెలియదు అంటున్నట్టు. ఏ అడిగినా సరే ఐ డోంట్ నో, ముజే ముజే పతానే అంటున్నట్టు వాడు హిందీలో. సరే అన్నీ అడిగేట, 50 ప్రశ్నలు అడిగారు, ఒక్క చెప్పలేదు. వాడు వెళ్ళిపోయాడు. ఒకడు అన్నట్ట, అప్పుడు ఉద్యోగం ఇవ్వాలిగా మరి ఏమని రాయాలి అక్కడ, ఈ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్ కరెక్ట్లీ రాయమన్నాడు. అదేమిటయ్యా ఒక ఆన్సర్ వాడు కరెక్ట్గా చెప్పాడు, నాకు తెలియదు అనేటువంటి ఒక జవాబే కదా. అదే తెలియదు, వాడు తెలియదు తెలుసుకున్నాడు కదా, నాకు తెలియదు అన్నాడు కదా, అన్ని కరెక్ట్ చెప్పాడు వాడు. ఇంటర్వ్యూ సెలెక్టెడ్ అన్నాడు, ఉద్యోగం వచ్చేసింది వాడికి. ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ప్రశ్నలన్నీ కూడా బ్రహ్మాండంగా గంభీరంగా ఉంటాయి. ఏమిటో చూద్దాం. యక్షౌవాచ కిం స్విదాదిత్యమున్నయతి కేచ తస్య అభితశ్చరాః కశ్చైనం అస్తం నయతి కస్మింశ్చ ప్రతితిష్ఠతి. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇది చెప్పుకోవాలంటే 2 గంటలు పడుతుందండి. కానీ అంతసేపు మీకు బోరు పట్టించాను. అది అంత ధీరంగా బాగా లోతుగా వెళ్ళాలంటే దానికి రుచి ఉండాలి, దానికి అంత పేషెన్స్ ఉండాలి, అంత ధైర్యం ఉండాలి, వెళ్ళడానికి సాహసం ఉండాలి. కానీ కింస్విద్ ఆదిత్యం ఉన్నయతి, అయ్యా ఆదిత్యుడు సూర్యుడిని ఉదయించేటువంటిది ఎవరు, ఏమిటి ఈ ఆదిత్యుణ్ణి ఉదయింపజేస్తున్నది? కింస్విద్ ఆదిత్యం ఉన్నయతి, వాట్ ఈస్ దాట్ విచ్ మేక్స్ ద సన్ రైజ్? మొదటి ప్రశ్న. రెండవది, కేచ తస్య అభితశ్చరాః, అభిత అంటే పరితః అని అర్థం. 4 చోట్ల 4 పక్కల నుండి ఆయనతో పాటు తిరిగేటువంటి వాళ్ళు ఎవరు? రెండవది, ఆయనతో పాటు తిరిగేటువంటి వాళ్ళు ఎవరు? ఇది చెప్పాక మహాభారతం వెళ్ళేసరికి నాకు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది మైండ్. మంచి కథ ఉంది, తర్వాత చెప్తాను మహాభారతంలోనే, దీనికి సంబంధించింది. కశ్చ ఏనం అస్తం నయతి, ఎవరు ఏ కారణం చేత అది సూర్యుడు యొక్క అస్తమయం జరుగుతుంది? హూ కాజెస్ హిమ్, ఎవరు దీని కారకులు? ఉదయానికి కారకులు ఎవరు? సూర్యోదయానికి. సూర్య అస్తమయానికి కారకులు ఎవరు? ఈ మధ్యలో ఆయనతో తిరిగేటువంటి వాళ్ళు ఎవరు? కస్మింశ్చ ప్రతిష్ఠతి, ఇది ఎందులో, ఆ సూర్యుడు దేనిలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు? 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమిటి? ఎవరు ఉదయింపజేస్తారు? ఎవరు ఆయనతో తిరుగుతారు? ఎవరు ఆయనకి అస్తమయం అంటే ఆ సూర్యాస్తమయం ఎలా జరుగుతుంది, ఎలా వల్ల అది ఎందులో ప్రతిష్ఠింపబడింది, ఇది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ముందు ఆది దైవికంగా చూసుకుందాం. ఇక్కడ యుధిష్ఠిరుడు ఏమంటున్నాడు? బ్రహ్మ ఆదిత్యమున్నయతి దేవాః తస్య వితశ్చరాః ధర్మశ్చ అస్తం నయతి చ సత్యే చ ప్రతిష్ఠతి అంటారు. మొట్టమొదటి ప్రశ్నకి జవాబు ఏమిటి? బ్రహ్మ ఆదిత్యం ఉన్నయతి. బ్రహ్మ అంటే అక్కడ
పరమాత్మ తత్వం, అస్తిత్వం. ఇక్కడ బ్రాహ్మణుడు అన్నారు నాకు అర్థం కాదు, సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మే. ఆ బ్రహ్మ అనేటువంటి వాడు అంటే ఈ సూర్యుడికి కూడా సోర్స్, కారణం, మూలం ఏదో అది సూర్య ఉదయానికి కారణం అవుతున్నది. ఏదో ఒక అదృశ్యమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. భూతాని జాయంతే ఏ నైవాజి జాతాని జీవంతి యత్ ప్రయంత విషం విశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వ అని వస్తుంది మొత్తం. కాబట్టి అది ఇక్కడ ఏమిటి, ఏది దేనికి కారణం అంటే బ్రహ్మ అన్నాడు. ఇంకో విషయం ఇక్కడ ఆదిత్యుడు అనేటువంటి శబ్దానికి మరో అర్థం నీలకంఠ ఏమన్నారంటే ఆత్మ అని ఇచ్చారు. ఆత్మ, ఆదిత్యం. ఆత్మకి ఉన్నతి, ఆత్మోదయము అంటే జ్ఞానం కలగడం. కాబట్టి బ్రహ్మ అంటే వేదము అని అర్థం. ఇక్కడ మరో అర్థం బ్రహ్మ అంటే ఏమిటి, వేదము. కాబట్టి మనలో ఉన్నటువంటి సూర్యరూపుడైనటువంటి ఆత్మ ప్రకాశించడానికి కారణభూతుడు ఎవరు అంటే బ్రహ్మ, అంటే వేదము, అంటే వేద జ్ఞానము. బయట చూసుకుంటే అది భౌతికంగా, అది దైవికంగా సూర్యుడు ఉన్నాడు, దానికి కారణభూతుడైనటువంటి వెనకాతున్నటువంటి అఖండమైనటువంటి చైతన్యం ఉన్నది. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది. ఏ బ్రహ్మతత్వంలో ఆ ఈశ్వరుడు బ్రహ్మతత్వం, ఆయన భయపడి అన్ని సమంగా పని చేస్తున్నాడు దేవతలందరూ కూడా. భీషాత్ ఉదేతి సూర్య, ఆయనే కారణం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఆదిత్యం ఉన్నయతి నెంబర్ 1. లేదా ఆత్మకి ఉన్నది కారణం ఏమిటి, ఆత్మోన్నతి కారణం. ఆత్మరూపీ సూర్యుడు అనేటువంటి వాడు ఉదయించాలి అంటే, ప్రకాశింపజేయాలి అంటే, ఆత్మజ్ఞానం కలగాలి అంటే కారణం ఏమిటి, వేదము. అంటే వేదం అంటే ఏమిటి, జ్ఞానము. అది కారణం. దేవాహ తస్య అమితశ్చరాహ. ఈ సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు పాము ఉదయం, ఇప్పుడు సూర్యోదయము సూర్యాస్తమయం మనం భూగోళం నుంచి అనుకుంటాం, సరే అది మన అనుభవం నుంచి అనుకుందాం. మనకు కనబడుతుంది కదా సూర్యోదయం సూర్యాస్తమయం. ఈ సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవతలు, సౌర సంబంధమైనటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. మనకి కొన్ని మంత్రాలు వస్తాయి కదా, ఇది రుద్రరూప, ఆదిత్య రూప అని వస్తుంటారు మనకు మంత్రాలు. వాటిలో కొన్ని శాతకర్మలు కూడా చేస్తుంటారు, పితృదేవతలు తలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఇలాగా ఆదిత్యుడికి సంబంధించినటువంటి కొంతమంది మహాసిద్ధ పురుషులు, యోగులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కృప వల్ల ఈ ఆదిత్యుడు యొక్క కిరణములు భూమి మీద ప్రసరింపబడుతున్నాయి అని అంటారు పెద్దవాడు. జాగ్రత్తగా వినండి, మీకు కథ చెప్తాను ఇప్పుడు. దీనికి సంబంధించినట్టు కదా మహాభారతంలో వస్తుంది. పెద్దగా వివరాలు అంత అనవసరము. ఒకడు ఒక బ్రాహ్మణుడు చేత ఇంకో బ్రాహ్మణుడు చెప్తాడు, ఒక ఆయన చెప్తాడు, వెళ్ళి నాయన నీకు జ్ఞానం కావాలి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక నాగుడు ఉంటాడు, నాగదేవత నాగుడు ఉంటాడు, ఆయనకి వెళ్ళి కలువు, నువ్వు ఆయన కలిస్తే నీకు జ్ఞానబోధ చేస్తాడు అంటాడు. ఆఖరణ వస్తుంది శాంతిపురంలో. ఈ నాగుడు వెళ్తాడు, ఆయన ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ ఆవిడ భార్య ఉంటుంది. ఉండి ఎవరు మీరు అంటే, నేను వచ్చాను బలానా ప్రాంతం నుంచి వచ్చాను, నేను ఆయన కలవాలి, మీ భర్త గారిని కలవాలి, కొంచెం జ్ఞాన సముపార్జన కోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆయన ఎవరు నన్ను పంపించారు మీ దగ్గరికి, ఆయన దగ్గరికి ఎక్కడున్నారు ఏమిటి, ఎప్పుడు ఇంట్లో ఉన్నారా లేరా అంటే, లేరండి ఆయన 3 నెలలకు ఒకసారి ఏదో ఆయన 3 నెలలకి ఇప్పుడు డ్యూటీ మీద వెళ్ళాడు, 2-3 నెలలు. ఏమిటా డ్యూటీ అంటే సూర్యుడి రథం లాగడానికి వెళ్ళాడండి అంటుంది ఆవిడ. సూర్యుడు రథం లాగడానికి కొంతమంది డ్యూటీలు ఉంటాయి, మనకేం తెలియదు. వీళ్ళే ఆధికారిక పురుషులు ఉన్నారు, ఒక మాటలు చెప్పేశారు బ్రహ్మసూత్రాల్లో. ఆధికారిక పురుషులు అంటే జీవన్ముక్తులు, ఇంకా మహానుభావులు సిద్ధ పురుషులు. ఏదో ఆధికారికంగా ఈ విశ్వాన్ని నడిపించడానికి వాళ్ళు చాలా పని చేస్తుంటారు. తెర మీద కనబడేది ఒకటి, తెర వెనకాతల కనబడేది ఒకటి. తెర వెనకాతల కనబడేదే కానీ తెర వెనకాతలు కనబడకుండా ఉన్నటువంటి చాలా ఉంది విశ్వంలో. దాని ముందు చూస్తే అసలు తెర మీద కనబడేది అసలు ఏమీ లేదు.
మనందరం కూర్చొని కనబడితే స్టేజ్ ఇది వెనకాతలు ఎంత ప్లానింగ్ ఉండాలి, ఏమిటి, ఎక్కడ తెప్పించాలి, ఎంత పెద్ద ప్లానింగ్ ఉందిగా, అది మనకు కనబడదుగా. కాబట్టి ఈయన అడిగితే సరే నాయన ఆయన వచ్చే వరకు ఉంటానన్నాడు. ఉండి పాపం అక్కడ ఉద్యానంలో కూర్చుని భోజనం చేయకుండా ఆతిథ్యం లేకుండా, అయ్యో మా ఇంటికి వచ్చారు ఆతిథ్యం తీసుకొని ఉంటుంది ఆవిడ నాగిని ఆవిడ, లేదండి నేను తీసుకోను ఇక్కడే ఉంటాను ఉండి ఆయన వచ్చిన తర్వాత రథం లాగి వచ్చిన తర్వాత కాళ్ళు ఏమండి ఎవరో వచ్చే బ్రాహ్మణుడు భోజనం ముట్టుకోవటం లేదు, చాలా కాలం ఏంది వచ్చి ఏమీ తీసుకోవట్లేదు, ఆయన అక్కడ కూర్చున్నాడు ఆ అడవిలో, అదే ఆ ఉద్యానవనంలో. అయ్యో అదేమిటి లోపల అయ్యో వెంటనే పరిగెత్తుకుంటూ నమస్కారం పెట్టి, అయ్యా బ్రాహ్మణ మీరు స్వాగతం, మీకు ఏమిటి ఎందుకు వచ్చారు ఏమిటంటే, అసలు మీరు ఎక్కడి ఏం చేస్తుంటారు చూడంటే, నేను రథంలో ఆడడానికి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నాకు చెప్పండి అంటాడు. ఈ ప్రశ్నలు అడిగే ముందు అసలు దేనికోసం వచ్చాడో అడిగక ముందు కుతూహలం కలిగింది ఆయనకి. అమ్మ మీరు సూర్యుడి దగ్గరికి వెళ్తారా, సంవత్సరం 2-3 నెలలు రథం లాగుతారా, మీరు సూర్యరథం లాగుతారా, అది అద్భుతమైన పని, ఇది ఎలా వెళ్తారు, ఏమిటి అక్కడ ఉన్న ఆశ్చర్యం ఏమిటి అని చెప్తాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకర విషయం చెప్తాడు ఆయన. ఒకరోజు నేను లాగుతున్నాను, రథం లాగుతూ ఉంటే అసలు ఎదురుగుండా సూర్యకాంతి కన్నా ఎన్నో రెట్లు కాంతివంతమైనటువంటి ఇంకొక సూర్యుడు వస్తున్నాడు సూర్యుడి దగ్గరికి. నాకు భయం వేసింది, ఇంత పెద్ద సూర్యుడు ఈ సూర్యుడిని మింగడానికి వస్తున్నాడు అని అనుకున్నాను నేను. అది కాదు, చాలా గొప్ప యోగి, కర్మయోగి, చేసుకున్న తర్వాత సాధన చేసిన తర్వాత పుణ్యాన్ని సంపాదించి అంత జ్యోతిత్వాన్ని సంపాదించుకొని ఆ జ్యోతి రూపంగా అంత కాంతివంతంగా వెలిగిపోతూ ఈ సూర్యుడి ద్వారా వెళ్ళి ఊర్ధ్వలోకానికి వెళ్ళాడని చెప్తాడు. చెప్పిన తర్వాత సంభాషణ ఏదో ఉంటుంది. చెప్పొచ్చేది ఏంటంటే, మనం గుడ్డివాళ్ళం. సారీ టు సే దట్. నాకు అసలు ఏ జ్ఞానము లేదు, ఎటువంటిది లేదు. చాందోగ్యంలో ఒకటి వస్తుంది, శుక్లం బాహ కృష్ణం బాహ అని ఉపాసకులు ఉంటారు. ఏది సూర్యుడిని ఉపాసన చేసేవాళ్ళు, అందులో ఒక తెల్ల భాగం ఉంటుంది, అది కాంతివంతమైనటువంటి భాగం మీద శుక్లం బాహ, ఆ కాంతివంతమైనటువంటి భాగం చూసి ఉపాసన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సూర్యుడిలో కృష్ణం బాహ, నల్లగా ఉన్నటువంటి భాగం ఉంది, ఆ నల్ల భాగం మీద ధ్యానం చేసేవాళ్ళు ఇంకా యోగులు ఉన్నారంటారు. అదేమిటండి సూర్యుడిలో నల్లగా ఉండడం ఏమిటి, ద డార్క్నెస్ ఏమిటి అక్కడ అంటే, శంకరాచార్య వారు అంటారు అది యోగులకే కనబడుతుందని చెప్తారు భాషలో. అది యోగులు కనబడే, అది బ్లాక్ ప్యాచ్ ఉంది అక్కడ అనమాట, ఏమిటో అక్కడ అది యోగులు కనబడుతుంది, దాని మీదే సాధన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ అమిత దేవతలే, ఎవరు అమిత ఉంటారంటే దేవతలే ఉన్నారు. ఈ దేవతలు పాపం ఆ సూర్యుడి చుట్టూ ఉంటూ అన్ని పనులు సక్రమంగా చేయడానికి వాళ్ళు తోడ్పడుతూ సూర్యుడికి సహాయకారిగా ఉన్నటువంటి దేవతలే అభితశ్చరాహ. ఆయనతో ఉంటారు, ఆయనతో తిరుగుతూ ఉంటారు, ఆయనకు సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది పెద్ద టీం ఉంది అక్కడ సూర్యుడి దగ్గర, ఒక్కడుగా ఉన్నాడు ఆయన. మనకు అంత నమ్మకం ఉంటే సూర్యుడితో మాట్లాడచ్చు కూడాను, నాయన బాగున్నావా సూర్యనారాయణ అని చెప్తే పలుకుతాడు కూడా తప్పకుండా. మనకేమిటి అదేమిటో అలా కనబడుతున్న కాంతి పొందిమని కాదు, అక్కడ ఉన్నటువంటి వాడు ఉన్నాడు, దేవత సూర్యదేవత ఉన్నాడు, సూర్యనారాయణ ఉన్నాడు, ఆయన శరీరమే జ్యోతిర్మయ శరీరం, ఆయన చూస్తున్నాడు, ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు, సంభాషణ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను అబద్ధం ఆడటం లేదు. మన మొహానికి అన్ని జడ పదార్థం కనపడతాయి, మనకి అంతా దైవమయమే, చైతన్యమయమే, అభితశ్చరాహ. మరి మనిషికో ఈ దేవతలు అంటే ఏమిటి, ఇక్కడ లోపల జీవుడికి నేనేమన్నాను, ఆ ఉన్నతి కలిగించేది ఏమిటి, బ్రహ్మ అంటే వేదము. అభితశ్చర ఈ సాధకుడికి జీవుడితో ఉంటూ తోడ్పడేటువంటి వాళ్ళు ఎవరు అంటే శమదమాదులు, వాళ్ళే దేవతలు. మనతో ఎప్పుడు కూడా శమమో దమమో పరిధి తితిక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటి చక్కటి దేవతలు మనం పెట్టుకుంటే, మంచి మంచి ఈ సుగుణములు అనేటువంటి దేవతలు మనం అందరూ పెట్టుకుంటే, వాళ్ళు మన చుట్టూ ఉంటే ఈ యొక్క ఆత్మజ్ఞానానికి వాళ్ళు తోడ్పడతారు, వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటారు. అది అభితశ్చరాహ. ధర్మశ్చ అస్తం నయతి. చూడండి జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇక్కడ జీవుడి యొక్క అస్తం అంటే మరణం, జీవుడి విషయంలో ఏది జీవుడికి సక్రమంగా ధర్మమే అంటే ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని జీవిస్తే సరిగ్గా శరీరాన్ని వదలడానికి తోడ్పడుతుంది. అది అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు లేకుండా, ఎటువంటి మనసులో ఆందోళన లేకుండా తృప్తిగా శరీరాన్ని వదలడం అనేటువంటిది అప్పుడు సంభవిస్తుంది. దైవికంగా చూసుకుందాం. సూర్యుడు అస్తమించాడు అంటే ఏమిటి, ఆ రోజు
ప్రకృతిలో అన్ని శక్తులు కూడా తమ ధర్మాలను నిర్వహించాయి కాబట్టే సూర్యాస్తమయం జరిగింది. దేవతలు, కనబడినటువంటి దేవతలు అందరూ కూడా యథావిధిగా భూమి తిరగడము, సూర్యోదయం జరగడము, దేవతలు పనిచేయడము, సక్రమంగా సమయానుసారంగా అసలు ఇటు అటు ఒక్క క్షణం అటు ఇటు పోకుండా చక్కగా జరిగింది. సూర్యోదయం జరిగింది, సూర్యాస్తమయం జరిగింది. అంటే ఏమిటి? ఆ రోజు ఈ విశ్వంలో అందరూ మనం తప్ప, అందరూ అంటే మనం తప్పని చెప్పుకోవాలి బ్రాకెట్లో, అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల సూర్యుడు అనేటువంటి వాడు అస్తమించడం జరిగింది. ఆ రోజు ఎండ్ అయింది అంటే ఏమిటి? సక్రమంగా సృష్టి జరిగిందని అర్థం. అది మనం తప్ప, మనం ఏం ఆ పనులు. నేను భూమి మీద అందరికీ సమస్యలు సృష్టించేటువంటి వాడు మనిషేనండి. దేవతలకి సమస్య సృష్టిస్తున్నాడు, జంతువులకి సమస్యే, వృక్షజాతికి సమస్యే, పృథ్వీకి సమస్యే. మన వల్ల ఎవడు సుఖంగా లేడు. పోనీ మన చుట్టూ మనుషులు సుఖంగా వాడు అసలు అంతకంటే లేదు. మరి ఏమిటి బతుకు? కుక్క బతుకు. కుక్క బతుకు శునకం చెప్పకూడదు, మరి గతి అని చెప్పారు ఆయన మన రఘునాథ శర్మ గారు. శునకం అంటే చక్కగా గతి, మంచి అర్థం చెప్పారు నాకు. అది శునకస్య పవత్యం శునక చెప్పారు భాగవతం. ఎవరు ఆయన చెప్పారు? రఘునాథ దత్తాత్రేయ చెప్పారు ఎవరు? గతిని అంటే సూచించేటువంటిది. అది అలా కాదు. అంటే నీచమైన బతుకు బతుకుతున్నాం మనం. మనకి మనం ఉపయోగం లేదు, ఇతరులకు ఉపయోగం లేదు. మనం ధర్మబద్ధంగా జీవిస్తే సుఖంగా ప్రాణం పోతుంది, ఎటు అంటుకోకుండా. ధర్మబద్ధంగా జీవించకపోతే శరీరం కష్టం లాగచ్చు, లోపల జీవుడు బాధపడ్డావు. అది విచిత్రమైనటువంటి స్థితి ఉంటుంది ఒకటి లోపల. జీవుడు హాయిగా వదిలేస్తాడు శరీరాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనం ఆ బంకమట్టిలాగా అతుక్కుపోతాం, శరీరానికి, మనసుకి, ఈ కుర్చీకి, టేబుల్కి అతుక్కుపోయి అయ్యో నిన్ను వదిలేస్తున్నానా అని చెప్పి అనుకుని. అందుకే యమధర్మ మన కోసమే పాశం పట్టుకొస్తాడు. తెలుసా మీకు? అందరికీ పాశం అవసరం లేదు. ఎందుకు? అయ్యా మీ టైం అయిపోయింది, వస్తున్నాను, టీ తాగుతారా కాఫీ తాగుతారా, యమధర్మ దగ్గర చెప్పండి, కాఫీ టీ తాగేద్దాం, తాగి వెళ్ళిపోదాం అంటాడు. బయటకు మీరు వచ్చేస్తారా? మేము వచ్చేస్తున్నాను, ఎంతసేపు కూర్చోండి, ఎంతసేపు అయిపోయింది, టెక్నాలజీ వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళకి పాశం అక్కర్లేదు. బంకమట్లకు అతుక్కున్నాడు. నాకు మనం అతుక్కుంటాం, శరీరం వదలం కదా, పీకినట్టు, బబుల్ గమ్ లాగా, చిక్లేట్ లాగా. దాన్ని పీకడానికి వాడు పట్టుకొస్తాడు ఆడ పాశాన్ని మందలాగడానికి. అసలు పాశం ఎందుకంటే ఎముడికి పాపం. తపోవన్ మహారాజు గురుదేవులు ఆయన తపోవన్ మహారాజు ఒంట్లో బాగోలేకపోతే గురుదేవులు వెళ్ళి, ఆ గురువు కదా ఒక్కసారి బాధపడి ఒక్క 2 చుక్కలు నీళ్లు కారేయట. అయ్యో గురుగారు ఇలా ఉన్నారు, మీరు ఢిల్లీ రండి, మీకు వైద్యం చేయిస్తానంటే ఢిల్లీలో ఎవరు చచ్చిపోవాలని అడిగేట ఆయన తపోవన్ మహారాజు. ఢిల్లీ మీద లోకి మారితే నెక్కి అని అడిగేట. భలే చెప్పాడు కదా ఆయన. చెప్పిన తర్వాత అప్పుడు అన్నట్టు తపోవన్ మహారాజు, ఒక గెస్ట్, ఒక అతిథి నా కోసం పుట్టినప్పటి నుంచి వేచి ఉన్నాడు, నేను వాడు అలా కూర్చోబెట్టాను, నా పనులున్నాయి, ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయని. ఇప్పుడైనా ఆయన అటెండ్ అవ్వాలి కదా అన్నట్టు. ఎవరు? మృత్యుదేవత. యముడు మన పుట్టినప్పటి నుంచి మన వరండలో కూర్చున్నట్టు అలాగా. పాపం ఎప్పుడు వస్తాడో వీడని. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, when death comes and knocks at my door, I will set my guest with the vessel full of my life. అది ఆయన, మనం కాదు. ఆయన అన్నట్టు ఆయన ఒక అలా కూర్చున్నాడు పాపం, చేతులు కట్టుకుని. ఆయన వదిలేయాలి కదా. ఇప్పుడైనా షుడ్ ఐ నాట్ అటెండ్ టు హిమ్ అని అడిగాడు ఆయన. చిన్మయ్య, షుడ్ ఐ నాట్ అటెండ్ టు హిమ్ నౌ? కాబట్టి ధర్మశ్చ అస్తం నయతి. రెండవది ఆఖరిది ఏమిటి? సత్యేజ ప్రతిష్టతి. సత్యంలోనే ప్రతిష్ఠింపబడింది అన్నీ కూడాను. సత్యమే, సత్యం, సత్యాత్ నాస్తి పరో ధర్మ. అది అందుకని చక్కగా సత్యంలోనే ప్రతిష్ఠింపబడింది అని చెప్పి చెప్తారు ఆయన. ఎవరు? యుధిష్ఠిరుడు. ఇది సూర్యుడు గురించి. రెండవ ప్రశ్న, కిం స్విత్ శ్రోత్రియో భవతి, కేన స్విత్ విందతే మహత్, కేన స్విత్ ద్వితీయమాన్ భవతి, రాజన్ కేన చ బుద్ధిమాన్. 4 ప్రశ్నలు. కిం స్విత్ శ్రోత్రియో భవతి, దేనివల్ల శ్రోత్రియుడిగా ఒకడు ఎవడైనా సరే శ్రోత్రుడు కాగలడు? దేనివల్ల శ్రోత్రియుడు? శ్రోత్రుడు అంటే
శృతి జ్ఞానం విన్నటువంటి వాడు, గురుముఖత విని జ్ఞానాన్ని పొందినటువంటి వాడు శ్రోత్రియుడు. శ్రోత్రియశ్చందో అధీతే, చందోబద్ధంగా అన్ని విషయాలు గురుముఖత తెలుసుకున్నటువంటి వాడే శ్రోత్రియుడు. మనం చదువుకున్న శ్రోత్రియుడు కావు, గురుముఖతగా ఉండాలండి. అదేమిటో విచిత్రం, ఆ గురువుగారు అనేటువంటి వాడు చెప్తే మనకు వచ్చేటువంటి ఆ శక్తి, ఆ గురువు దగ్గర ఉన్నటువంటి ఒక శక్తి ప్రసారణం జరుగుతుంది, శక్తిపాతం జరుగుతుంది అక్కడ. ఆ శక్తిపాతంతో పాటు ఈ జ్ఞానంతో పాటు శక్తిపాతం లోపలికి వెళ్ళడం వల్ల ఆ జ్ఞానం అనేటువంటి మనకు అబ్బుతుంది. లేదా చాలా డ్రైగా ఉంటుంది, రూక్షంగా ఉంటుంది, అర్థం కాదు. అందుచేత ఇక్కడ కేనస్వ శ్రోత్రియో భవతి, ఇదేమంటారు? శృతేన శ్రోత్రియో భవతి, శృతేన శ్రోత్రియో భవతి. శృతేన శ్రోత్రియో భవతి అంటే ఏమిటి? బాగా శ్రవణం చేయాలి. గురువు దగ్గరికి వెళ్తే శ్రవణం చేస్తే కొన్ని సంవత్సరాలు, అప్పుడు శ్రోత్రుడిగా చావచ్చు. అంటే గురువు అనేటువంటి వాడు లేకపోతే జ్ఞానం ఎప్పటికీ అప్పదు. ఏ విషయమైనా సరే అందులో ఆధ్యాత్మిక జ్ఞానం అసలే అప్పదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది సూక్ష్మత్వంతో కూడుకుని ఉన్నటువంటిది కాబట్టి, చాలా సూక్ష్మం. అందుకే రహస్యం అనేటువంటి దానికి మా గురుదేవులు మంచి ఒక ఉదాహరణ చెప్పేవారు, ఒక వ్యాఖ్యానం చెప్పేవారు. వాట్ మనం అనుకున్నగా మనం రాజవిద్య రాజగుహ్యం అనేటువంటిది చక్కగా వ్యాఖ్యానం చేసి చెప్పారు ఆయన. విద్యానాం రాజా అని. ఇప్పుడు సీక్రెట్ అంటే ఏమిట గురుదేవులు చెప్తూ ఉండేవారు. సీక్రెట్ అంటే ఏమిటి అంటే మనకి మనంగా తెలుసుకోలేనటువంటిది. నెంబర్ 1, మనకి మనంగా ఎప్పుడూ తెలుసుకోలేనటువంటిది ఏదైతే ఉన్నదో దాని రహస్యం అంటాం. ఈ రహస్యాన్ని నేను కనుక్కున్నానుగా అంటే అది రహస్యమే కాదు. ఏ రహస్యం అంటే ఏమిట? మనకి మనంగా తెలుసుకోలేనటువంటిది నెంబర్ 1. గురువు అనేటువంటి వాడు చూపిస్తేనే తెలిసేటువంటిది, అది రహస్యం. ఎంత బాగుంది చూసారా అర్థం? That is secret which you cannot know by yourself. It has to be revealed to you by the Guru. అంటే ఎవరైనా చూపిస్తే అర్థమవుతుంది తప్ప చూపించకుండా మనకు మనంగా ఆ రహస్యాన్ని తెలుసుకోలేము. కాబట్టి శృతేన శ్రోత్రియో భవతి. అలాగే శృతి నుండి చక్కగా వేదాన్ని అభ్యసించి వింటూ ఉంటే శ్రోత్రియుడిగా అవుతాడు. రెండవది కేనస్విత్ విందతే మహత్పదం, గొప్పతనం. మహత్పదం అంటే ఇక్కడ ఏమిటి? తపసా విందతే మహత్, తపసా విందతే మహత్. తపస్సే 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 తపస్సు తపస్సు తప ఆలోచనే రకరకాలుగా ఉన్నాయి. మనసస్య ఇంద్రియాణం చహి ఐకాగ్ర్యం పరమం తపః అంటుంది మహాభారతం. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ, అన్నిటికీ తపస్సేనండి. తపస్సు 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 ఆర్ష సంపద అంతా తపస్సే, యోగమే. ఎంత తపస్సు చేస్తే మనకు అంత జ్ఞానం కలుగుతుంది. కాబట్టి తపసా విందతే మహత్పదం. మహత్పదం అంటే బ్రహ్మపదం అని చెప్పుకోవచ్చు. లేదా లౌకికంగా ఏదైనా సరే గొప్ప విషయాన్ని సంపాదించాలి అనుకున్నా కూడా తపస్సే అవసరము. తపస్సే తపస్సు తపస్సు. కాబట్టి రెండవది ఏమిటి? తపసా విందతే మహత్. కేనస్విత్ ద్వితీయవాన్ భవతి. మూడో ప్రశ్న ఇందులో ఈ శ్లోకంలో. ద్వితీయా ద్వితీయవాన్ భవతి. ద్వితీయవాన్ అంటే ఒక రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటి? వాట్ ఈస్ దాట్ విచ్ విల్ డబుల్ యువర్ స్ట్రెంగ్త్. ఉన్నటువంటి శక్తి కన్నా నీకు ద్విగుణీకృతం శక్తిని చెయ్యాలి అంటే దేని ద్వారా నీకున్నటువంటి ఆంతరిక శక్తిని ద్విగుణీకృతం చేసుకోగలవు అనే ప్రశ్న. నా జవాబు ఏమిచ్చారు ఆయన? యుధిష్ఠిరుల వారు ధృతి అంటే ఫోర్టిట్యూడ్. అంటే ఏమిటి? మనం ఏ విషయాన్ని పట్టుకున్నామో దాన్ని వదలకుండా పట్టుదలతో సాధించేటువంటి దాన్ని, ఆ పట్టుదలని ధృతి అంటాం. ఫోర్టిట్యూడ్, ఎబిలిటీ టు హోల్డ్ ఆన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అరౌండ్. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా
ఆ వస్తువుని కానీ ఆ లక్ష్యాన్ని కానీ వదలకుండా ఉండనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ధృతి అంటాం. हिंदी में पकड़ कहते हैं, पकड़. छूटे बिना किसी भी हालत में वो पकड़ छूटता नहीं, छूटेगा भी नहीं. అది ఆ పకడ్ ఏదైతే ఉందో అది ధృతి. ధృత్యా ద్వితీయవాన్ భవతి అంటే నీ శక్తిని ద్విగుణీకృతం చేసుకోవాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సాధన పెరగాలి అంటే ఏమిటి? ఇంకా తపస్సు చేయి, ఇంకా తపస్సు చేయి, ఇంకా తపస్సు చేయి. తైత్రీయులు అదే కదా, భృగువులతో వస్తుంది కదా, పునరేవ పితరం ఉపససార అదీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ. వెళ్ళినా మళ్ళీ తపస్సు చేయను ఆయన. తెలుసుకున్నాను శరీరమే ఆత్మ కాదు నాయన, మళ్ళీ తపస్సే, ప్రాణం కాదు నాయన, మనస్సు కాదు నాయన, బుద్ధి కాదు నాయన, మళ్ళీ తపస్సే, మళ్ళీ తపస్సే, మళ్ళీ తపస్సే. తపస్సు తపస్సు తపస్సు. కాబట్టి ధృత్యా ద్వితీయవాన్ భవతి. రెండో అర్థం ద్వితీయవాన్ అంటే ఏంటంటే, మరో అర్థం చెప్తున్నాను. మనకి మన ఈ యొక్క ఈ క్షేత్రంలో, ఈ జీవితంలో కూడా ఏదైనా సరే ద్వితీయవాన్ అంటే వన్ హూ హ్యాస్ సెకండ్ పర్సన్ టు హిమ్ అని అర్థం. అంటే ఇప్పుడు గురువు గారు ఉన్నారు అనుకోండి, గురువు గారికి ఒక శిష్యుడు ఉండాలి. ఎలాగా? ఆ గురువు గారి కేవలం కంటి దృష్టితోటే ఆయనకి ఏం కావాలో గ్రహించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అలాంటి శిష్యుడు ఉండగలిగితే ఆయన ద్వితీయవాన్ అవుతాడు. అంటే ఏం చెప్పినా సెకండ్ వన్ హూ ఈజ్ ఆల్వేస్ బి హెల్ప్డ్ బై సంబడి హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్యాపబుల్. అదొక అర్థం. అది ఎలా సాధిస్తుంది? మనం ధృతి అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకుంటే, సాధించగలిగితే, ఎవరో ఒకరికి స్ఫూర్తి కలిగి మన చుట్టూ కూడా అలాంటి వ్యక్తులు చక్కగా తయారవడం అనేటువంటి జరుగుతుంది. ఒక టీం అవ్వాలని, టీం అంటగా మేనేజ్మెంట్ టీం అనే రైట్ టీం, రైట్ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్ కైండ్ ఆఫ్ టీమ్ మెంబర్స్ అరౌండ్. ధృత్యా ద్వితీయవాన్ భవతి. రాజన్ కేనచ బుద్ధిమాన్. అయ్యా రాజా చెప్పు, బుద్ధిమంతుడు బుద్ధిని గ్రహించాలి, బుద్ధిమంతుడిగా అవ్వాలి అంటే బుద్ధిమాన్ కేన భవతి. బుద్ధిమంతుడు ఏ విధంగా అవుతాడంటే, బుద్ధిమంతుడు వినండి ఆన్సర్ ఏమి ఇచ్చారో, వృద్ధ సేవయ అంటాడు ఆయన. నీకు అసలు బుద్ధి రావాలి అంటే వెళ్ళి ఆయన వృద్ధుల్ని సేవించు, అంటే పెద్దవాళ్ళని సేవించు. ఎప్పుడు కూడా గర్వం లేకుండా వాళ్ళ దగ్గర అడిగి ఉంటే, మనం తెలుగు భాష చెప్పడం అప్పళంగా జ్ఞానం సంపాదించవచ్చు వాళ్ళ దగ్గర. అప్పళంగా అంటే ఫ్రీగా అని అర్థం, ఏ కష్టం లేకుండా. వాళ్ళు ఇవ్వడం రెడీగా ఉన్నారు, మనకే పొగలు ఎక్కువ. ఏదో పాట, అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు. ఏమీ లేదు. మీకు జ్ఞానం కావాలంటే వయోవృద్ధులు ఉన్నారు, జ్ఞానవృద్ధులు ఉన్నారు. అందరి దగ్గర ఒళ్ళు పొగరు లేకుండా అణిగి మణిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అణిగి మణిగి ఉండుట అంటే కప్పు ఇలా పెట్టుకోవడం, ఒళ్ళు పొగరంటే కప్పు బోరు నుంచుకోవడం. అది మన కటోరీ ఇన్వర్టెడ్ కటోరీయే, అందరి దగ్గర వెళ్తుంటాం, అది ఏ పోసినా నిలబడదు. అందులో విధేయంగా ఉందామంటే ఇలా ఉండాలి కప్పు. మనకి ఉంటే వాళ్ళు పోస్తారు కొంచెం ఏదో ఒకటి. మనం వెళ్ళినప్పుడే ఇలా వెళ్తుంటాం అనలైజ్ చేయడానికి ముందుగానే. మన జ్ఞానం ఏంటి, మన అనుభవం ఏంటి? సున్నా కదా, ఏమీ లేదు కదా. ఊరికే ఆ పొగరు మటుకు వస్తుంటుంది, ఆ నొరగ, ఈ అహంకారం నొరగ, ఏదో గొప్పవాడని, అదో మాయ. సరే, తర్వాత ఏమిటి? రాజన్ కేనచ బుద్ధిమాన్ వృద్ధ సేవయా బుద్ధిమాన్ భవతి. కేవలేన వృద్ధ సేవయా అని చెప్పుకోవచ్చు. కేవలేన వృద్ధ సేవయా అని చెప్పుకోవచ్చు కదయ్యా. కేవలం ఆడుకోవచ్చు కదా, ఆడుకోవచ్చు కదా చక్కగా. అంటే వృద్ధుల్ని సేవిస్తే జ్ఞానం అనేటువంటి చక్కగా వస్తుంది. అది మనకు మంచి కీ ఇచ్చారు ఆయన. ఎవరు? యుధిష్ఠిరులు వారు. ఇది చూడండి, మంచి శ్లోకం. చెప్పండి. కరెక్ట్. యువకుడైనా పెద్దవాడైనా చదవకపోతే వృద్ధుడు కాదుట, చిన్నవాడైనా బాగా చదువుకుంటే వృద్ధుడితో లెక్క అని అర్థం.
వృద్ధులు లేనిది సభ కాదు. విదురుడు చెప్తున్నాడు, విదురునితులు వస్తుంది. విదురుడు చెప్తాడు, అయ్యా అది సభే కాదు, వృద్ధులు లేకపోతే సభ లేదు కాదు. అది నతే వృద్ధాయన వదంతి ధర్మం, అంతే. నతద్ధర్మం యత్ నసత్యమస్తి. విదురునీతులు వస్తాయి శ్లోకాలు ఇవన్నీ కూడా మంచివి. అది పెద్ద ఆఘాతం విదురునీతి, గొప్పది. అది విషయం. విదురుని చెప్పుకోవాలంటే మూడు సమయం పడుతుంది. చక్కగా చెప్పుకోవచ్చు, చాలా శ్లోకాలు ఉన్నాయి. కొన్ని శ్లోకాలు రిపీట్ అవుతాయి అక్కడెక్కడాను, కానీ మహత్తరమైన శ్లోకాలు విదురునీతులు. అబ్బో, ఒక్క మాట చెప్తాను. విదురుడికి చాణక్య నీతికి వ్యత్యాసం ఏమిటి అనేటువంటిది. చాణక్యుడు నీతి ఇచ్చాడు, చాణక్య నీతి సమాజ దృష్ట్యా ఇచ్చాడు. సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, సమాజం ఎలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, ధన సంపదలతో ఉంటాయి, ఎలా శత్రువు చేయించాలి, ఇలా కొన్ని నియమాలని ఇచ్చాడు సామాజిక దృష్ట్యా. విదురుడు ఇచ్చినటువంటి నీతి కేవలం ఎవల్యూషన్ కోసం పనికొస్తుంది, ముఖ్యంగా ఎవల్యూషన్. సరే, ఈ ఒక శ్లోకం బ్రహ్మాండంగా ఉంటుంది, చూద్దాం. ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః సమ్మతః సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కో న జీవతి. ఇది 72వ శ్లోకం. ఇది ఏమంటున్నాడు? ఇంద్రియార్థాన్ అనుభవన్ అంటే ఇంద్రియార్థములు అనుభవిస్తున్నాడు. అంటే దృఢంగా చక్కగా శబ్ద స్పర్శ రసగంధాలు అన్ని చక్కగా అనుభవిస్తున్నాడు. తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. షడ్రసభేద భోజనం మనకి ఇక్కడ దొరుకుతుంది కదా. మనకి ఇళ్లలో ఇలా దొరుకుతాం భోజనం. ఇళ్లలో పప్పు ఉంటే కూర ఉండదు, కూర ఉంటే పప్పు ఉండదు. అంటే మాట వరస చెప్తున్నాను, అన్నీ అంత శాస్త్రోక్తం చేయం కదా. ఇలాంటి వాటిలో మనకి షడ్రస భోజనం దొరుకుతున్నది. అంటే అన్నీ అనుభవిస్తున్నాం చక్కగా, అన్నీ ఉపలభ్యంగా ఉన్నాయి. వీడు అలాంటి వాడు. ఉచ్ఛ్వసన్ అనుభవన్ బుద్ధిమాన్, మళ్ళీ బుద్ధిమంతుడు. లోకపూజిత, లోకంచే పూజింపబడినటువంటి వాడు బుద్ధిమంతుడు. ఇంద్రియార్థం చక్కగా అనుభవిస్తున్నటువంటి వాడు, అంటే ఆరోగ్యంగా ఉన్నాడు, రోగాలు రుచులు లేవు. లోకపూజిత, మళ్ళీ మామూలు వ్యక్తి కాదు, లోకమంతా ఆయన పూజిస్తున్నది. సమ్మత సర్వభూతానాం, అందరూ కూడా సమ్మతించినటువంటి వాళ్ళే, అంటే అందరూ ఒప్పుకుంటున్నారు ఆయనని. ఎవరికి ఆయన మీద ద్వేషం లేదు. అందరూ చక్కగా అందరూ కోరుకుంటున్నారు, ఆయన అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు, ఆయన యొక్క సాహచర్యాన్ని కోరుకుంటున్నారు. అందరిచే సమ్మతింపబడినటువంటి వాడును. ఉచ్ఛ్వసన్, జీవించున్నాడయ్యా, బతికున్నాడు వాడు, గాలి ఆడుతున్నది. ఉచ్ఛ్వసన్, గాలి పిలుస్తున్నాడు. అయినా నా జీవతి, వాడు జీవించడం లేదు. అంటే గాలి ఆడుతున్నప్పటికీ జీవిస్తున్న వాడి కింద లెక్క రాదు వాడు. ఓర్ని అనుభవాలు ఉన్నాయిట. ఇంద్రియాల ద్వారా ఇంద్రియ భోగ్య వస్తువులు అనుభవిస్తున్నాడు. బుద్ధిమంతుడు, లోకపూజితుడు, అందరిచే సమ్మతింపబడినటువంటి వాడు, బాగా బతికున్నాడు, చక్కవాడు ఊపిరి పీల్చుకుంటున్నాడు. అయినా నా జీవతి, వాడు జీవించే వాళ్ళలో లెక్కలోకి రాడు వాడు. అంటే బతికినట్టు లెక్క అన్నమాట వాడు. అదేమిటండి ఇన్ని లక్షణాలే, ఎవడు వాడు ఆ మూర్ఖుడు అంటే అడుగుతున్నాడు యక్షుడు. అలాంటి వాడు ఎవడనాయన అంటే జీవితం వ్యర్థము, ఇన్ని ఉన్న వ్యర్థము అని చెప్పుకోవడానికి మంచి శ్లోకం ఇది. ఆయన ఏమంటున్నారు? దేవత అతిథిర్భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న స జీవతి. ఆహా, అయ్యా, ఎవడైతే ఈ పంచయజ్ఞములు చెయ్యడో, అంటే ఎవడైతే కేవలం వాడు నా పెళ్ళాం, నా మొగుడు, నా ఇల్లు, నా కారు, నా బ్యాంక్ కార్డు, నా క్రెడిట్ కార్డు, నా పిల్లలు, నా మనవలు, నా కోడళ్ళు, నా అల్లుళ్ళు, వీళ్ళే నా వాళ్ళు చక్కగా నేను అలాగే అనుభవిస్తున్నాను, డబ్బులు సంపాదించుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, తింటున్నానండి, నా మీకేం కష్టం వచ్చిందా అండి, నేను బాగా బతుకుతున్నానండి అన్నటువంటి వాడు బతకనట్టే లెక్క. అంటే ఏమిటి? ఇది ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్. Absolutely no responsibility towards anybody in the world. అలాంటి వాడు పెద్ద, हिंदी में कहते हैं बोझ है, दुनिया में बड़ा बोझ है, देश के लिए बड़ा बोझ बनकर जी रहे हैं,
బోజ్ అంటే బరువు. వాళ్ళ వల్ల వాడికి ఉపయోగం లేదు, ఇతరులకు ఉపయోగం లేదు, పెద్ద దేశానికి బరువుగా ఉన్నాడు. డోంట్ బి ఎ లయబిలిటీ బట్ బీ ఎన్ అసెట్ అంటుంటారు పెద్దవాళ్ళు. మనం ఏంటి లయబిలిటీ. అసలు ఒక మాట చెప్తాను, మీరు కనుక పుట్టి ఉండకపోతే ప్రపంచానికి ఏమైనా నష్టం జరిగేదా చెప్పండి. మీరు పుట్టి ఉండలేదు అనుకోండి, అలా మేము ఏడుస్తామా? చుద్రూపానంద పుట్టలేదు కానీ నీ మొహం అసలు చుద్రూపానంద ఉండండి ఇక తెలుస్తుంది పుట్టకపోతేను. నేను ముఖ్యుణ్ణి చాలా ఇంపార్టెంట్ వ్యక్తినండి మా ఫ్యామిలీలో మా కుటుంబంలో అనుకోవడం పరమ మూర్ఖత్వం కూడా ఉండదు. ఏముంటది? ఎప్పుడు కూడా దేవయజ్ఞము. దేవయజ్ఞం అంటే ఏ దేవతలు వెళ్ళారండి, దేవతలు చక్కగా ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, పనిచేస్తున్నారు, వాళ్ళ వల్లే వర్షం జరుగుతుంది, వర్షం వల్ల చక్కగా ఈ పంటలు పండుతాయి, ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యం అన్నీ వాళ్ళ వల్లే జరుగుతున్నాయి కదా. ఇంకోటి చెప్పమంటారా? వీఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ దేవతాస్ ఇన్ దేర్ వర్క్. దేవత పాపం వాళ్ళు పని చేయడానికి కొన్ని విధమైనటువంటి కొన్ని పరిస్థితుల్ని మనం కల్పించాలి వాళ్ళకి. మనం వాళ్ళకి పరిస్థితులు కల్పిస్తే, అనుగుణమైనటువంటి వాతావరణం సృష్టిస్తే, ఆ అనుగుణమైనటువంటి వాతావరణం ద్వారా దేవతలు మనకి సమయానికి చక్కగా వర్షాన్ని ఇవ్వడము, కాపాడడం అన్ని చేస్తూ ఉంటారు. విపరీత కాలం కాకుండా వాళ్ళకి మనం తోడ్పడడం లేదు కాబట్టి వీఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ దెమ్ టు వర్క్. వాళ్ళు అంటారు మనం పని చేయనివ్వరా, మమ్మల్ని పాడు చేయగలరా అంటారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని పని చేయనివ్వకుండా చేస్తున్నాం. పని చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఒక దరిద్రపడ్డ వాతావరణం మనం కల్పిస్తున్నాం. అది బాహ్య వాతావరణమైనా మానసిక వాతావరణం రెండు కూడా. అందుకే శివానుమూర్తి మంచి విషయం చెప్తారు. అయ్యా, పాశ్చాత్య దేశాల్లో ఈ ముహూర్తం అనే కాన్సెప్ట్ లేదు కదా, మనకే ఉంది ముహూర్తం అని. అందులో తెలుగు వాళ్ళకి మరీ నువ్వు చేదస్తాం. ఆ 3 గంటల 2 నిమిషాల 3 గడియలు అంటాడు వాడు. ఈ గడియలు ఆ టైం అంతలా ఉండాలి. మళ్ళీ తమిళనాడులో గంట ముహూర్తం ఉంటారు, 40 మినిట్స్ పెట్టుకుంటారు. ముహూర్తం అంటే ముహూర్తకాలం 40 మినిట్స్ కాబట్టి ఈ ముహూర్తకాలం ఇప్పటి నుంచి ఈ లోపల ఎప్పుడైనా తాళి కట్టచ్చని అర్థం. మనం వల్ల కాదు, ఆ ముహూర్తం. ఆ ముహూర్తం కాన్సెప్ట్ ఏమిటి అంటేట చక్కగా చెప్పారు. అయ్యా, పాశ్చాత్యంలో వెస్ట్లో వాళ్ళ కాన్సెప్ట్ లేదు నాయన, మనకే ఉంది ముహూర్తం అని. అన్నిటికీ ముహూర్తం పెట్టుకుంటాం, ఉపనయన ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తం, అన్నిటికీ ముహూర్తం పెట్టుకుంటాం కదా. ముహూర్తం అంటే ఏం లేదు, ఆ ముహూర్త కాలంలో దేవతలు భూమి మీద రావడానికి అనుగుణమైనటువంటి కాలం ఉంటుంది. దేవతల్ని మనము ఆ అనుగుణమైనటువంటి కాలం కాబట్టి వాళ్ళకి ఆ అనుగుణమైన కాలంలో వాళ్ళు దిగి వచ్చి ఆశీస్సులు ఇస్తారు కాబట్టి అది ముహూర్తం పెట్టుకున్నాం. అంటే వాళ్ళ సమక్షంలో ఏదైనా శుభకార్యం జరగాలి అనేటువంటిది. గృహప్రవేశమైనా, ఉపనయనమైనా, అది వివాహమైనా, ఏ సంకల్పమైనా, ఏ శుభకార్యమైనప్పటికీ కూడా ఆ ముహూర్తం అనేటువంటిది ఉండాలి. ఉంటే ఆ సమయంలో దేవతలకి అనుగుణమైనటువంటి వాతావరణము, అప్పుడు వాళ్ళ భూలోకం మీదకి అవతరించడానికి సులువుగా ఉన్నటువంటి ఒక కాలం కాబట్టి ఆ కాలంలో వాళ్ళు దిగి వస్తారు. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, దిగి రాలేరు మాటిమాటికేను. అందుచేత ఈ దేవతాయజ్ఞము, అతిథి సేవ, మృత్యు అంటే సేవకులు కానీ, లేకపోతే మరి పంచమహాయజ్ఞాలు అనేది భూతముల పట్ల, దేవతల పట్ల, పితృదేవతల పట్ల, ఋషుల పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించుకుంటూ పోవాలి. లేకపోతే మీకు అన్నీ ఉన్నా జీవించినట్టే లెక్క. అంటే యువర్ డెడ్ కార్ప్స్ మూవింగ్ ఇన్ సొసైటీ, బీయింగ్ ఏ బిగ్ బర్డెన్ టు సొసైటీ. అది మీ వల్ల పెద్ద బరువు తప్ప సమాజానికి ఉపయోగం లేదు. కొంచెం కఠినంగా మరి ఆయన ఆన్సర్ అంతే కదా, అడిగిన ప్రశ్న అలాగే ఉంది, ఈయన చెప్పిన. కాబట్టి పంచానాం నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న స జీవతి. ఈ పంచయజ్ఞాలు ఎవడు చేయడో వాడు జీవించినప్పటికీ కూడా, ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా వాడు జీవించినట్టే లెక్క అని చెప్పడం జరిగింది. ఇంకొక మంత్రం చూసి ఇంకొక శ్లోకం చదువుకుందాం. ఇది బాగుంటుంది. కింస్విత్ గురుతరం భూమేః కింస్విత్ ఉచ్ఛతరం చ ఖాత్ కింస్విత్ శీఘ్రతరం వాయో కింస్విత్ బహుతరం తృణాత్. అయ్యా, గురుతరం భూమేః, భూమి కన్నా భారమైనది ఏది?
రామాయణ శ్లోకం ఏమిటి? గరీయసి. ఏమిటా శ్లోకం? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఎవరంటారు? రాములు వారు చెప్తారు. అంతే. ఈ స్వర్ణమేళంగా నాకు అక్కర్లేదురా నాయన, అవి చాలు. కాబట్టి కించిత్ గురుతరం భూమేహే. దానికి ఆన్సర్ ఏంటి? మాతా గురుతరం భూమేహే. భూమి కన్నా మనకి శ్రేష్టమైనది, భారమైనది, విలువైనటువంటిది ఎవరు? మాత. ఎందుకని? భూమి సాధారణంగా మనని పోషిస్తున్నది, కానీ మాత అనేటువంటిది, మన మాత తల్లి ప్రత్యేకించి మనకి అవసరాలను చూసుకుని అది పోషిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లే గొప్పది, భరిస్తుంది కూడా. మనకేం కావాలో, ఈ 5 పిల్లలు ఉన్నారంటే ఇంట్లో 5 పిల్లలకి, పెద్దవాడికి బంగాళం నచ్చదు, రెండోవాడికి అరటికాయ నచ్చదు అని చెప్పి రకరకాలుగా పాపం కూరలు పెడుతున్న పిల్లలందరికీ కూడా తల్లి అంటే వాడికి ప్రత్యేకించి వాడికి ఏం కావాలో చూసి ఇచ్చేటువంటిదే తల్లి. అంటే చిన్నవాడురా, వాడికి కొంచెం స్మాష్ చేసి ఇద్దాం, పిసికి ఇద్దాం, గుజ్జు చేసి ఇద్దాం, తింటాడు వాడు. ఇప్పుడు పెద్దవాడికి నువ్వు వండి తినరా, నువ్వు పెద్దవాడు అయిపోయి ఇంక అడక్కున్నాను అంటాం. అంటే ఎవరోకి ఏ విధంగా కావాలో చూసేటువంటిది, ఉపదేశం ఇచ్చేటువంటిది తల్లి. తల్లికి తెలుసు. అందుకే మదర్ ఇస్ గ్రేట్ సైకాలజిస్ట్. గురుతరం. తర్వాత పిత, ఆకాశం కన్నా గొప్పవాడు పిత, తండ్రి. ఎందుకుట? తండ్రి ఉపదేశిస్తాడు, బ్రహ్మోపదేశం, ఇక్కడ గాయత్రి ఉపదేశం. ఉపదేశించిన తర్వాత ఏం చేస్తాడు? తండ్రి ఉపదేశం ఇచ్చి, వాడి సంజ్ఞానం నేర్పించి, వాడితో ఉండి, వాడి విలువలు నేర్పించి, తపస్సు నేర్పించి, సాధన నేర్పించి, ఈ కర్మకాండలు ఏదో కొన్ని విషయాలు నేర్పించి, అనుష్ఠానం నేర్పించి, వాడిని ఆకాశం కన్నా పైకి, అంటే ఆకాశం కన్నా పైకి తీసుకెళ్లేటువంటి వాడు, ఊర్ధ్వలోకాలు తీసుకెళ్లేటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు తండ్రి. కాబట్టి ఆ తండ్రి ఆకాశం కన్నా పైన ఉన్నటువంటి వాడని అర్థం. ఎలాంటి తండ్రి? ఇలాంటి తండ్రి. అందరి తల్లుడు కాదు. మళ్ళీ ఎవడైతే ఏ తండ్రి అయితే డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడో వాల్యూస్ని ఇంట్లో, వాడు గొప్పవాడు. గురుదేవ్ అంటుండేవారు, ఆ తండ్రి పిల్లల్ని పిలిచి సిగరెట్ వెలిగించాడు ఆయన ముందు. తండ్రి, సన్, యు నో దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్ట. ఆ కొడుకు తక్కువవాడా, వాడు చూడు ఇంకో సిగరెట్ తీసేటవాడు, వాడు వెలిగించేట. ఐ నో డాడ్, యు ఆర్ రైట్ అన్నట్ట. వాడు వెలిగిస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అలా కాకుండా ఇలాంటి తండ్రి ఉండాలి. మన తండ్రి చూస్తే స్ఫూర్తి కలగాలి. నేను అందుకే అడుగుతాను పేరెంట్స్ని, ఆర్ యూ ఇన్ ఇన్స్పిరేషన్ టు యువర్ చిల్డ్రన్ ఆర్ పెర్స్పిరేషన్ అని అడుగుతాను. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు స్ఫూర్తిని పొందుతున్నారా లేదా ఆయాసపడుతున్నారా? మీరు నిర్ణయించుకోండి. బతలో కష్టం. మనః శీఘ్రతరం వాతాత్. తెలుసుగా మీకు ఈ విషయం? అందుకే వాయోరివ సుదుష్కరం. మనస్సే వేగమైనది. మన వాయువు కన్నా వేగమైనది ఏది? మనస్సు. ఇది మేము అందరూ విని ఉంటాం, చిన్నప్పటి నుంచి వినే ఉంటాం మనం. కాబట్టి దీనికి చెప్పడం తెలుసుకోలేదు. తర్వాత గడ్డి పోస్తుంది కదా, భూమి మీద ఎంత గడ్డి ఉంటుంది చెప్పండి. గడ్డి పరకలు ఎన్ని ఉంటాయి లెక్క పెడదామా సరదాగా? భూమి మీద ఎన్ని ఉన్నాయో, భూమి మీద గడ్డి పరకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదామా? చచ్చిపోతారు లెక్క పెట్టలేదు మనం. అన్ని ఉన్నాయి గడ్డి పరకలు భూమి మీద. గడ్డి పరకల కన్నా ఎక్కువగా ఉన్నటువంటిది ఏదని అడిగాడు. చింతా బహుతరీ తృణాత్. చింతా బహుతరీ తృణాత్. అసలు భూమి మీద ఎన్ని గడ్డి పరకలు ఉన్నాయో, కొన్ని కోటాను ట్రిలియన్స్ ఉంటాయి. దానికన్నా మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, చింతలు అంతా ఇంత కాదు. అందుకని పాడా చింత నాస్తికిలా తేషాం చింత. ఎవరికది? సమధమాదులు అభ్యసించి యోగులకి చింతే లేదు. మనకి ఆ తప్ప ఇంకేమీ లేదు. అసలు మీ చింతలు ఎన్నో రాసుకున్నారు ఎప్పుడైనా? అసలు మనసులో ప్రతిసారి చింత వచ్చినప్పుడు రాసుకుంటూ పోండి. దానికి సహస్ర అష్టోత్తరం అయిపోతుంది. సహస్రనామం కన్నా సహస్రనామాలు అయిపోతాయి. ఏమీ లేదు, ఊరికి చింత. ఏమిటో పొద్దున కొళాయి వస్తుందో లేదో అదో చింత.
ఆ వ్యవసాయం బంగాళాదుంపలు దొరుకుతుందో లేదో, కుక్కర్లో ఉడుకుతుందో ఉడకదో, నానబెట్టిన నాటుతుందో లేదో, అన్నిటికీ చింతే. అరే పొద్దున మిక్సీ చేయాలి, కరెంట్ ఉంటే ఉండాలి బాబు, కరెంట్ ఈ రోజు పోతున్నది, భయంగా ఉంది నాకు. భయంగా ఉంటే బాగా ఇడ్లీ చేయడం బాగానే, ఏమిటో మనం ఇడ్లీ చేయకపోతే ఏం తింటాం, అన్నిటికీ చింతేనా? ప్రతి దానికి చింతే. ఈ స్వామిజీ ఎప్పుడు వదిలేస్తాడో పడవని, అది చింతే. చింతా బహుతరీ తృణాత్. ఇంత గట్టిపోతే ఎంత ఉందో నాయన, దానికన్నా అసంఖ్యాకంగా చింతలు ఉన్నాయి. అసలు మనిషి అంతా చింతలే 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 చింతలే. అన్నీ బాగున్నాయంటే ఎలా చచ్చిపోతానో వాడు చింతిస్తుంటాడు, ఇంకా చావు రాలేదని. చింతలు అంటే ఆలోచనలు, సంకల్పాలు, అన్ని అన్ని కలిపి చింతన్, థింకింగ్, ఓవర్ థింకింగ్. ఇప్పుడు మనం ఏంటంటే చెప్తామనండి, ప్రతి థాట్ మనకి వరియే. చాలా ఆ విధంగా చెప్తున్నాను. ఎవ్రీ థాట్ ఈజ్ ఎ వరీ ఫర్ అస్. అది సంగతి. ఏమీ లేకైనా ఏడుస్తుంటాం మనం. ఏమిటోనండి ఆరోగ్యం బాగుంది ఈ రోజుల్లో, నాకు అసలు ఏ నడునొప్పి కూడా రావట్లేదు అని అనుకుంటాడు. అదే బాగానే ఉన్నా కదా అంటే, బాగానే ఉందండి కానీ కొంచెం ఏమిటో తమాషాగా ఉందండి ఈ రోజుల్లో, అసలు రోగమే రావట్లేదు నాకు అంటాడు. అది కూడా సాయంత్రం 6 గంటలకి. తథాస్తు దేవత తథాస్తు. మొన్న పొద్దున పడుతున్న బాత్రూమ్ పడతాడు, హిప్ రిప్లేస్మెంట్. ఎందుకు పనికి మాలిన పాయి, అన్నిటికీ చింతలే. పెళ్ళి అయితే చింత, అవ్వబోతే చింత, పిల్లలు కలిగితే చింత, చింతకి చింతనకి తేడా చెప్పంటారా? చింత ఈ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్. చింతన్ ఈస్ టు బి ఇనిషియేటెడ్ బై యూ కాన్షియస్లీ. Consciously, if you initiate a process of thinking, directing the thoughts towards Brahman, it is called Chintan. దాని వస్తున్న తాన చింత. మన ప్రమేయం లేకుండా వచ్చి పడేటువంటిది అంతా చింతే. మనం ఇనిషియేట్ చేస్తే చింతన అయింది. ఇనిషియేట్ చేసుకుంటూ పోమన్నాడు. చాలు ఇవాళకి, గంట అయిపోయింది కదా చాలు. ఓం పోతే చింత,